ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మీ ఆ అమ్మవారి చల్లని దీవెనలు మీ మీద ఎప్పుడు ఉండాలని, ఆ అమ్మవారిని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఆర్థిక ఇబ్బంది కానీ, డబ్బు పరంగా కానీ, ఏ పరంగా కానీ ఇబ్బందిగా ఉంటే ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు అయితే జపించండి. చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది. ఇది వారాహి అమ్మవారి అమ్మవారు చెప్పిన మంత్రం అండి ఇది. మీరు కనుక ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు చెప్పారనుకోండి, మీ జీవితంలో కష్టాలన్నీ పోయి చాలా సుఖ సంతోషాలతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారండి. నేను ఈ చెప్పే మంత్రాన్ని రోజు నిష్టంగా చేయండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఆర్థికంగా పరంగా కానీ, వ్యాపారంలో కానీ, భూములో కానీ, మళ్ళీ ఇంకా ఇతర చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యలన్నీ తొలగిపోవాలనుకుంటే మీరు కనుక ఈ మంత్రాన్ని జపించండి. చాలా నిష్టంగా చేయండి. మనసు ప్రశాంతతో చేయండి. మీరు ఏ పని చేసినప్పుడు ఇది కాదు, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేనేమో, నాకు జరగదేమో, నేను ఏ పని చేసినాక నాకు కలిసి రావట్లేదు, నేను చేసిన వేస్ట్ ఏమో అని మీరు కనుక అసలే అనుకోకండి. మనము ఏదైనా సరే భక్తితో చేస్తే ఏదైనా సాధిస్తామండి. మనము అది ఎంత కష్టమైనా సరే చేస్తామండి. అందుకనే మనము ఏ పని చేసినా మన వల్ల కాదు, మనం చెయ్యలేను, నాకు జరగదు అని అనుకోండి. ఎందుకు జరగదండి? మనం ఏ పని చేసినా కష్టపడి చేస్తే మనకే ఫలితం కలుగుతుంది. అప్పుడు మనము కూడా ఏదన్నా కోరుకునేటప్పుడు బలంగా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ అమ్మవారి ముందు, ఆ అమ్మవారు మన ముందే ఉందని ఊహించుకొని రోజుకు మీకు వీలున్న టైంలో ఈ మంత్రాన్ని జపించండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మీ జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. జీవితంలో ఎవరికి కష్టాలు కూడా రావండి. అప్పుడు మనము ఈ మంత్రాన్ని చేసే ముందు మనము మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని చదవండి. మీకు వీలున్న టైంలో ఏ టైం అయినా చదివే ముందు కొంచెం అంటే నాన్ వెజ్ కానీ ఎలాంటివి తినకుండా మనము ఈ మంత్రాన్ని చేయాలి. ఎంత భక్తితో చేస్తే ఆ అమ్మవారు కూడా మనల్ని అంతే దయతో చూస్తుంది. అదే అని ఏది పడితే అది తిని ఎట్లా పడితే అట్టు చేసిన తర్వాత నేను కోరుకున్నది తీరలేదు, ఈ అమ్మవారు మంత్రం పని చేయట్లేదు అని అనుకోకండి. మనం ఏదైనా భక్తితో చేస్తే భగవంతుడు కూడా దిగి వస్తాడు. ఎప్పుడైనా మనం భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చేయండి. మనం పూజిస్తే, మన మనసు ప్రశాంతతతో పూజిస్తే కష్టమై ఏముండదు. మన కష్టాన్ని చూసి ఆ అమ్మవారే మనకు దారి చూపిస్తుంది. ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినా సరే, డబ్బు పరంగా కానీ, వ్యాపారంలో కలిసి రాకపోవడం కానీ, వీళ్ళ చుట్టుపక్కల ఈర్ష్యలు సమస్యలు చాలా ఉంటాయి కదండి. అలాంటివన్నీ ఈ మంత్రం ద్వారా పటాపంచలు అయిపోవాల్సిందే. చదువు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, ఎవరికైనా సరే, భార్యాభర్తల అన్యోన్యత లేకున్నా సరే, మీరు కనుక ఈ మంత్రాన్ని రోజుకు వీలున్న టైంలో చదవడం కానీ, రాయడం కానీ చేశారనుకోండి భక్తితో, మీకున్న ఏ సమస్య అయినా సరే పోతుందండి. మీరు అనుకున్న పనులు కూడా మీ జీవితంలో సక్సెస్ అనేది మీకు వస్తుంది. అలానే అని మనము ఏ పని చేసే ముందైనా ఫస్ట్ వారాహి అమ్మవారిని నమస్కారం చేసుకొని, తర్వాత అమ్మవారి మంత్రాన్ని మనసులో అనుకొని మీరు కనుక భక్తి శ్రద్ధలతో పూజ చేశారనుకోండి, ఆ అమ్మవారు మీ మీద కరుణిస్తుంది. అలానే
ధనవంతులను కూడా చేస్తుంది. మనం ఎవరికన్నా మన ఇయ్యాల డబ్బు అప్పుగా ఉన్న తొందరగా అప్పులు తీరిపోయి మీరే వేరే వాళ్ళకు అప్పిచ్చేలాగా మారుతారండి. ఈ మంత్రాన్ని మీకు ఏ టైం అయినా సరే కుదిరిన టైంలో చదవండి. ఇప్పుడు మీకు నిష్టంగా చేయండి పూజ. మీకే అంతా మంచిగా జరుగుతుంది. ఆ మంత్రము చదివేటప్పుడు పూజ గదిలో కూర్చొని మనసు ప్రశాంతంగా కూర్చొని ఏకాగ్రతతో అమ్మవారిని మంచిగా అలంకరించుకొని పూలు పండ్లు ఇంకా ఏమైనా మీకు నచ్చినవి పెట్టేసి, అమ్మ నేను ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి, నాకు ఎలాంటి కష్టం రాకూడదు, మా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు తొందరగా అయిపోవాలి, మంచి సంబంధం రావాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి అంటే ఎవరికి ఏ సమస్య ఉంటే ఇప్పుడు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ఉద్యోగం గురించి, పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి గురించి, ఆర్థిక సమస్యలతో అంటే మనీ పరంగా కావాల్సిన వాళ్ళు మరి పరంగాను, చదువు సంబంధించిన వాళ్ళు చదువుకు, అమ్మాయికి కట్నం కావాలంటే మనీ కావాలి, బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం గురించి, అలా మీరు ఏది అనుకుంటే అది ఆ అమ్మవారి ముందు ఈ మంత్రాన్ని చదవండి. అప్పుడు ఆ అమ్మవారు మీకు అనుకున్న కోరికలు మాత్రం నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ మిమ్మల్ని ఆ అమ్మవారు బయటపడేస్తుంది. మీరు అప్పు తెచ్చుకునే ఉన్నారు కదా, మీరు అప్పిచ్చే స్థాయికి చేరుతారు. ఈ వీడియోను చూడండి. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో ఈ మంత్రాన్ని చదవండి. ఆ మంత్రము చదవడం రాని వాళ్ళు రాయండి, రాయడం రాని వాళ్ళు వినండి. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. ఆ మంత్రం వచ్చేసి ఏంటంటే ఓం వారాహి ధన్వంతరాయ అమృత కలశ హస్తశ్రీ వారాహి ధనదాయ నమః. ఓం వారాహి ధన్వంతరాయ అమృత కలశశ్రీ వారాహి ధనదాయ నమః అని ఇలా రోజుకు 11 సార్లు పఠించండి. మీరు ఏ కష్టంలో ఉన్న ఆ అమ్మవారి దీవెనలు, అమ్మవారి చల్లని చూపులు మీ మీదనే ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ కష్టం రాకుండా మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీ లైఫ్లో అంత మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను.